మార్చ్ 29, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ విందుల మీద విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి వృషభం. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. రోజంతా ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి వీలుంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. తదుపరి కర్కాటకం. కొద్ది ప్రయత్నాలతో 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగ జీవితం పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పడడం మంచిది. పిల్లల నుంచి శుభార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొద్దిగా కష్టంతో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తదుపరి కన్యరాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో మార్పులకు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ నిర్ణయాలు మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. తదుపరి వృశ్చికం. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది.
విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు డోకా ఉండదు. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మకరం. ఇంటా బయట పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్వత్రా మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. ఇబ్బందికర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక బాధ్యతలను ఎవరికి అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి కుంభం. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. 1-2 శుభార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. చిన్న ప్రయత్నంతో మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనం. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నాలతో పరిష్కారం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.